మార్కెటింగ్ సిరీస్‌లో డే 2 హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి. డే 1 వీడియోలో స్టాక్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పా చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి. స్టాక్ మార్కెటింగ్‌లో ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ అని 2 ఉంటాయి. వాటి కోసం ఈ వీడియోలో చూద్దాం. ఇన్వెస్టింగ్ అంటే పేరులోనే ఉంది ఇన్వెస్ట్ చేయడం. అంటే మీ మనీని ఏదైనా కంపెనీలో పెడదాం బట్ లాంగ్ టైమ్ ఉంచేస్తా. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది. అందులో నేను ఇన్వెస్ట్ చేశా. ఆ కంపెనీలో మనీ పెట్టా త్రూ స్టాక్స్ మార్కెటింగ్ ద్వారా. అయితే ఇప్పుడు కంపెనీ రైజ్‌లో ఉంది. ఆల్రెడీ డెవలప్డ్ కంపెనీ కాబట్టి డౌన్ అయిపోదు. రిచ్ బికమ్ రిచ్ అన్నట్లు పెరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తా, ఉన్న మనీని కాస్త ఇన్వెస్ట్ చేస్తా. ఒక 3 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు ఉన్న వాల్యూ కన్నా పెరుగుతుంది కదా! సో పెట్టా. ఎందుకు ఏంటి అంటే రిస్క్ అనేది తక్కువ. ఇన్‌కేస్ కంపెనీ డౌన్ అయిపోతే మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తది. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్థాయిలో ఉంది కాబట్టి. సో నేను పెట్టుబడి పెడతా. ఇన్వెస్టింగ్ అనేది లాంగ్ టైమ్ తీసుకుంటది. ఫండ్స్ మనకి రావడానికి. బట్ రిస్క్ తక్కువ. ఇంకా మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటది. ఇన్వెస్టింగ్ చేయాలంటే మనకి అంత నాలెడ్జ్ ఏం అవసరం లేదు. కంపెనీ కోసం తెలుసుకొని, కంపెనీ ఇంకా డెవలప్‌మెంట్ అవుతుందా, షేర్ వాల్యూ పెరుగుతుంది అని తెలిస్తే చాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ కన్నా రిస్క్ చాలా తక్కువ ఉంటది. రిటర్న్ ఎక్కువ మనీ వస్తాయి. బట్ ఎర్నింగ్స్ కోసం కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది. డే 2లో పార్ట్ 2 చేస్తే ఫాలో కొట్టి లైక్ చేయండి.